హాయ్ గైస్, ఆటోమొబైల్ న్యూస్ 1 కి అయితే స్వాగతం. ఫస్ట్ గా మనం డిస్కస్ చేయాల్సింది అయితే న్యూస్ కి వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఉంది కదా, దాంట్లో అయితే న్యూ కలర్ లాంచ్ చేశారు. ఆ కలర్ వచ్చేసరికి బ్రాంజ్ కలర్ అయితే లాంచ్ చేశారు. కలర్ అయితే మాత్రం చాలా యూనిక్ గా ఉంది, చాలా చాలా బాగుంది. 2.49 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ కి అయితే అవైలబుల్ లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండాకి సంబంధించిన సిబిఆర్ వెహికల్. సిబిఆర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ వెహికల్, మైలేజ్ పరంగా, స్టైల్ పరంగా, లుక్ పరంగా, అన్ని పరంగా మంచిగా మనకు కనబడే వెహికల్. అది మళ్ళీ మనకి రోడ్స్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి రీసెంట్ గా ఒక వీడియో లీక్ అయింది. అవి లుక్ పరంగా చాలా బాగా కనబడుతుంది. ఎలివేట్ 1 lakh సేల్స్ అయితే మాత్రం కంప్లీట్ చేసుకుంది. హోండా ఎలివేట్ మనకి ఇంటీరియర్ పరంగా బయటన చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే మనకు గ్లోబల్ గా 1 lakh సేల్స్ అయితే కంప్లీట్ చేసిందని కంపెనీ అయితే చెప్తున్నారు. మహీంద్రాకి సంబంధించిన స్కార్పియో ఎన్ న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు, కార్బన్ ఎడిషన్. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ లో ఉంది, పెట్రోల్, డీజిల్. పెట్రోల్ లోని మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. మాన్యువల్ వచ్చేసరికి 2 వేరియంట్స్, Z8 Z8L కూడా ఉంది. 2 వేరియంట్స్ కూడా ప్రైజెస్ కూడా మనం కింద మెన్షన్ చేస్తాం, ఒకసారి చూడండి. లేకపోతే మన ఛానల్ కింద కూడా అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నిసాన్ మ్యాగ్నెటిక్ గుర్తుంది కదా, అదైతే సిఎన్జి వెహికల్ లాంచ్ చేస్తారని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మనకి తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఈవీ పరంగా చూస్తే రివోల్ట్ అయితే న్యూ వెహికల్ ని లాంచ్ చేసింది, బైక్ లోని. వీటిలో కొన్ని ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. 4 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ అయితే మాత్రం దీనికి ఇచ్చారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 కిలోమీటర్స్, రేంజ్ వచ్చేసరికి 150 కిలోమీటర్స్. రేంజ్, టాప్ స్పీడ్ చాలా బాగుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి 3.24 కిలోవాట్స్ లిథియం ఐరన్ బ్యాటరీ అయితే మాత్రం ఇచ్చారు. IP67 బ్యాటరీ అయితే మనకి ఇచ్చారు. రిమూవల్ బ్యాటరీ అయితే డెవలప్ చేశారు. ఛార్జింగ్ అయితే 80 minutes లో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. అది హోమ్మేడ్ ఛార్జర్ అయితే 3.5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది అని కంపెనీ చెప్తున్నారు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కార్స్ లో చూస్తే ఈవీలో కార్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ వరకు మహీంద్రా లాంచ్ చేసిన 2 వెహికల్స్ అయితే చాలా వరకు ఎక్కువ బుకింగ్స్ అయితే అందుకుంటున్నాయి. రీసెంట్ గా లెక్కల ప్రకారం చూస్తే ఒక్క సింగిల్ డేలో February 14 ఒక్క సింగిల్ డేలోనే 30,179 వెహికల్స్ అయితే అమ్మారని కంపెనీ అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే చాలా మంచి రికార్డే. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా తక్కువ సేల్స్ లో ఉన్నాయి. అలాంటిది ఒక్క సింగిల్ డేలోనే ఇంత మంచి ఈవీ పరంగా అయితే మాత్రం మంచి న్యూసే. మనకి మహీంద్రా వచ్చేసరికి బుకింగ్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు, కానీ డెలివరీ అయితే కొద్దిగా స్లోగా ఉంటది. డెలివరీ కూడా కొద్దిగా ఫాస్ట్ గా ఇస్తే మనకి చాలా బాగుంటది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండాలో వెర్నా ఉంది కదా, దీంట్లో అయితే లెవెల్ 2 ADAS అయితే యాడ్ చేశారు. లెవెల్ 2 ADAS ఉండడం వల్ల చాలా వరకు వెహికల్ కంట్రోల్లో ఉంటది. ఇది మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. అదే హోండాలో ఈవీ పరంగా చూస్తే క్రీటా అయితే రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈవీ పరంగా ఈవీలో క్రీటా వచ్చేసరికి మనకి రేంజ్ 431 కిలోమీటర్స్ వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 431 అంటే చాలా మంచి రేంజే, కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుందాం. ఈవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కార్ల పరంగా అయితే టాటా అయితే ఇప్పుడు వరకు 2 lakhs ఈవీ వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. 2 lakh ఎలక్ట్రికల్ వెహికల్స్ అమ్మడానికి కారణం కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు న్యూ వేరియంట్స్ ని లాంచ్ చేస్తున్నారు. టాటా నుండి టియాగో, టాటా పంచ్, టాటా నెక్సాన్, కర్వీవి ఇవన్నీ కూడా ఈవీ పరంగా చాలా బాగా గ్రోత్ ని పెంచుకోవడం వల్ల ఇవి సేల్స్ అయితే 2 lakhs రీచ్ అయింది. 2 lakhs రీచ్ అవ్వడం అంటే ఈవీ పరంగా చాలా కష్టమే, కానీ మెల్లమెల్లగా ఇండియాలో అయితే మాత్రం ఈవీ బాగా డెవలప్ అవుతుంది కదా, అందుకోసమనే టాటా అయితే మాత్రం అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇవైతే ఈ వారం ఆటోమొబైల్స్ అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.